సభ్యులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, ఫస్ట్ బొల్లమల్లాద గారితోనే స్టార్ట్ చేస్తే, ఎందుకంటే సభ దాని ఏర్పాట్లు జనతా గ్యారేజ్ ఎట్లా పనిచేయబోతుంది రేపటి నుంచి, మరి ఇప్పటికే ఆల్రెడీ పనిచేస్తుందన్నారు. జనతా గ్యారేజ్లో ఎటువంటి రిపేర్లు చేస్తున్నారు ఏంటి అనేటువంటిది అడుగుదాం. రైట్, గుడ్ ఈవినింగ్ అందరికీ. బొల్లమల్లాద గారు, సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు, సభ ముందున్నటువంటి అంటే ఒక పక్కన కేడర్కి ఉత్సాహం నింపడం, మరో పక్కన సవాళ్ళు ఎదుర్కోవటం, ఇక రెండో పక్కన గ్యారేజీ పనులు ఏ రకంగా జరుగుతున్నాయి? గ్యారేజ్ పనులు నాయకత్వం కంటే ఈరోజు ప్రజల్లోనే ఉత్సాహం ఎక్కువ ఉందండి. మేము ఉత్సాహపరిచేది ఏం లేదు, మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. తప్పకుండా కార్యక్రమానికి విజయవంతం చేయడం కాదు, దాంట్లో భాగస్వామ్యం కావటం అదొక ఘనకార్యంగా, అదొక బాధ్యతగా ఈరోజు స్వచ్ఛందంగా తరలిస్తామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా ఆ విజయోత్సవ సభలో ఉంటారు. అందులో ఎక్కడ అనుమానం లేదు. ఏదో వీళ్ళు విఫలమైపోతుంది అది అని చెప్పి కొత్త కొత్త కథలు సృష్టించేటి ప్రజలు ఈ రోజు విశ్వసించే పరిస్థితి లేదు. రెండోది, మీరు అన్న జనతా గ్యారేజ్ డెఫినెట్ గా ఆల్రెడీ మారిందండి జనతా గ్యారేజ్. ఎందుకంటే మూసీ బాధితులందరూ వరుస పెట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి బాధితులందరూ ఈ రోజు కేసీఆర్ గారు ఉన్న కాలంలోనే బాగుంది, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మీరు మాత్రమే రక్షించగలుగుతారు, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి న్యాయపరమైన అంశాలలో కానీ ఇతరత్ర కానీ మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. లగచర్ల విషయంలో కూడా ఏదైతే బాధితులు ఉన్నారో దౌర్జన్యంగా గుంజుకున్న ఆ భూములు మాత్రమే మాకు ఆధారం, మేము ఆధారపడ్డ మా కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితులలో వాళ్ళ అల్లునికి కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారు, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఏదైతే ఆశ్రయించారో ఒక ప్రతిపక్ష హోదాలో, దాన్ని కూడా మేము న్యాయపరమైన పోరాటం చేసినాం, విజయవంతమైనాం. అదే రకంగా హెచ్సిఈ భూములలో విద్యార్థులు కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. అనాదిగా వస్తున్న ఈ భూముల్ని యూనివర్సిటీ నుంచి తరలించడంతో పాటు అక్రమంగా వేరే వాళ్ళకు బదలాయింపులు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల రేపు పెరుగుతున్న నగరానికి కూడా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో విద్యార్థులు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక బాధ్యతాయుతంగా ఆ విద్యార్థులందరూ కూడా ఆల్టర్నేటివ్ గా రక్షించగలుగుతాం, దీన్ని న్యాయ పోరాటం చేయగలుగుతాం, ప్రజా ఉద్యమం నిలబెట్టగలుగుతాం అనే విశ్వాసంతోనే జనతా గ్యారేజ్ లాంటి మా బీఆర్ఎస్ పార్టీకి ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఎవరికి ఈ రాష్ట్రంలో 4 మూలల్లో ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయం జరుగుతా అన్యాయాన్ని ఎదిరించగలుగుతాం, అడ్డుకోగలుగుతాం, ఆదుకోగలుగుతాం అనే విశ్వాసంతో ఈ రోజు ప్రజలందరూ కూడా జనతా గ్యారేజ్ సినిమాలోకి ఏ రకంగా అయితే కూర్చున్నారో అదే రకంగా ఈ రోజు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో, కేటీఆర్ గారి మీద నమ్మకంతో, హరీష్ రావు గారి వాగ్దాటితోని తప్పకుండా ఈ సర్కార్ చేస్తున్న దాష్టికాలని అడ్డుకోగలుగుతాం అనే నమ్మకంతో ఈ రోజు జనతా గ్యారేజ్ గా భావించే ప్రజలు, బాధితులందరూ, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్ళు బాధితులందరూ కూడా మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితులలో తప్పకుండా తెలంగాణ సాధించిన పార్టీగా, ఈ తెలంగాణ ఆకాంక్షతోని ఉద్భవించిన పార్టీగా, రాజకీయ పార్టీగా ఈ రాజకీయ పార్టీ 10 కాలాల పాటు ఉండాలనే ఆలోచనతోని భాగస్వామైన తెలంగాణ వాదులందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా రేపు జరగనున్న సభలో ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతున్న ఈ సందర్భంలో అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి స్వచ్ఛందంగా తల్లి రావడానికి ఎడ్ల బండు కట్టుకుంటున్నారు. పాతకాలం మాదిరిగా ఖాళీ బాటను నడిచొస్తున్నారు, పాదయాత్రలు చేసి. వేరే వాళ్ళు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ సభలో భాగస్వామ్యం కావటమే లక్ష్యంగా ప్రయాణమై సిద్ధమై కార్యకర్తలందరూ కూడా తోడుకొని వస్తున్నారు. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల కోసం ఏదైతే అధికారం ఒప్పజెప్పిరో, సంవత్సరంన్నర గడిచిపోయిందో, మిగతా 3.5 సంవత్సరాల కాలంలో అన్యాయం జరిగిన ఎక్కడ అయినా ఆ అన్యాయాన్ని ఎదుర్కోగలిగిన సత్తా బీఆర్ఎస్ ఉందనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ రోజు జనతా గ్యారేజ్ ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సరే, టెక్నికల్ కావచ్చు, కానీ టీఆర్ఎస్కి రజతోత్సవాలా, బీఆర్ఎస్కి రజతోత్సవాలా? ప్రాంతీయ పార్టీగా ఉందా ఇప్పుడు టీఆర్ఎస్? బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి విస్తరించారు, 3-4 రాష్ట్రాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. పేరే జాతీయ పార్టీ గుర్తింపుగా దాన్ని తెలంగాణ అనే పదం నుంచి భారత అనేటువంటిది పెట్టారు. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష అని పదే చెప్తున్నారు. అంటే ఫెయిల్ అయినాం అని రజతోత్సవాల సందర్భంగా మీకు నుంచి మేము జాతీయ రాజకీయాలకు పోదలుచుకోలేదు, ప్రాంతీయ తెలంగాణనే శ్రీరామ రక్ష, తెలంగాణకే మేము రక్షకులుగా రక్షక భటుకుల్లా ఉంటాం అని చెప్పదలుచుకున్నారా? వేరు కారణాల వల్ల ఈ రోజు శ్రీనివాస్ గారి పేరు ఏదో శాస్త్ర పరంగానో న్యూమరాలజీ పరంగానో బాగాలేదు అని అంటే గెజిట్ చేయించుకోవడానికి పేరు మార్చుకుంటున్నాం. మళ్ళీ ఏదో పేరు బాగాలేదు, ఇంకా వేరే మార్చుకోని మొక్క చూసి మంచిగా వేరే పేరు. న్యూమరాలజీ అంటే పర్వాలా, ఎవరైనా జ్యోతిష్కులు మల్లయ్య గారు న్యూమరాలజీ అని చెప్పచ్చు. మీరు అన్నట్టు టీవీలో చెప్తుంటారు మీ పేరు
మల్లయ్య యాదవ్ బదులు ఇంకేదైనా కొద్ది తగిలించుకుంటూ అక్షరం తగిలించుకునే అట్లా తగిలించుకున్నారా? ఇది అట్లా తగిలించుకున్నది. ఒక్క నిమిషం మీరు అట్లా ఎవరో జ్యోతిష్కులు చేస్తే తగిలించుకున్నాను, ఆ పేరు మళ్ళీ దాని వల్ల కలిసి రాలేదు, మళ్ళీ నా పాత పేరే పెట్టుకుంటున్నా అంటే కూడా అభ్యంతరం లేదంటున్నా. నేనేమంటున్నా, ఎవరో జ్యోతిష్కులు చెప్పారు, తెలియక మీరు తెలంగాణని తీసేసి భారతాన్ని పెడితే ఏదైనా కలిసి వస్తుంది అనుకున్నారు. కానీ ఆ జ్యోతిష్కుడు మనల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించి భారతాన్ని పెట్టించాడు. కానీ ఆ భారతే మన కొంప ముంచింది అంటే మళ్ళీ తెలంగాణ పెట్టుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి 1 సంవత్సరం పాటు రిజర్వ్ ఉంచుతారనుకుంటా, ఎవరికి ఇవ్వకుండా. బట్ నాకు తెలియదు ఆ టెక్నికాలిటీస్. కానీ మళ్ళీ ఏమన్నా దరఖాస్తు చేసుకుని రీఓపెన్ చేసుకోవచ్చేమో భారత రాష్ట్రపతి నుంచి తెలంగాణ రాష్ట్రం స్థాపించిన నాయకుడు కేసీఆర్ గారు, ఈ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మామూలుగా అధ్యక్షుడిగానే ఉన్నారు. బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా వారే అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి, దేశ ప్రజానికానికి కూడా తెలుసు తెలంగాణ వాదిగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని. కాబట్టి పేరు మార్చుకున్నంత మాత్రాన మామూలుగా దీనికి ఏదో వయసు ఇది 3 సంవత్సరాల పాప లేకపోతే అది 6 సంవత్సరాల పాప ఇది కాదు. డెఫినెట్ గా అది పేరు ఒకటి, రెండోది పేరు ఒకటి, జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించడం అనే దానికి ఇక చాలించుకున్నాం. కేవలం తెలంగాణకే రాష్ట్రాలకే ప్రజల యొక్క శ్రీరామ రక్షకులుగా ఉంటాం అనేది కూడా ఒకటి లేదు. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చాక మళ్ళీ జాతీయ రాజకీయాలు అంటే ఓడిపోతే ప్రాంతీయ పార్టీ, గెలిస్తే జాతీయ పార్టీ అనే నినాదం ఉంటుందా? సార్, రాజకీయాలల్లో ఎవరు ఏమీ ఊహించలేము. డెఫినెట్ గా రేపు పరిస్థితులు మారుతాయి. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కనుమరుగైనని చెప్పి అని అనుకున్నారు. ఇవాళ జాతీయ చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు వాజ్పేయి దగ్గర తిప్పిండ్రు. మొన్నటి వరకు అధికారం లేదు, పోటీ చేయడానికి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులు లేరు, పోటీ కూడా పెట్టనీయలేదు. కానీ ఇలా మళ్ళీ ఆయన అదృష్టవశాత్తు జాతీయ స్థాయిలో తక్కువ సీట్లతో మైనార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డది. ఈయన మద్దతు అవసరం పడ్డది. ఇలా చక్రం తిప్పుతున్నాడు. కాబట్టి రాజకీయాలలో ఎవరు ఏమైతారు, ఎప్పుడైతారు, ఏ పార్టీ ఊపిరి పోస్తారు. ఎందుకంటే చంద్రబాబు మనకన్నా కొద్దిగా సీనియర్ కాబట్టి చంద్రబాబు కళ్ళ ముందు ఒకనాడు జాతీయ రాజకీయాలు తిప్పాడు, తర్వాత రాష్ట్రాలను ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు మోడీనే నడిపిస్తున్నాడు, మోడీని శాసిస్తున్నాడు అనుకోవచ్చా అని. కాబట్టి రేపు మనకు కూడా ఆ పరిస్థితి రావచ్చు. జాతీయ రాజకీయాల్లో రేపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జాతీయ రాజకీయాల్లో కూడా కోయలేషన్ గవర్నమెంట్లో మనమే కీలకమైతే అప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రధాని ఎవరంటారో తెలియదు, కానీ ఆనాడు ప్రధాని మళ్ళీ మనం ఆడించవచ్చు జాతీయ రాజకీయాలు అనే కాన్ఫిడెంట్ మీది, అంతేనా? ఈయనన్న ఉదాహరణ చంద్రబాబు గారు చెప్పినంత మాత్రాన చంద్రబాబు స్ఫూర్తి కాదు. ఈ ప్రాక్టికల్ గా ఎదురుగా ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్. కాబట్టి అది స్ఫూర్తి కావచ్చు, స్ఫూర్తి కాదా అనేది కాదు, కానీ చంద్రబాబు ఒక ప్రాక్టీస్ చూపిస్తున్నాడు కదా. ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ ఉంటే జాతీయ రాజకీయాల నుంచి ప్రాంతీయ పార్టీల నుంచి అవకాశం వస్తే మళ్ళీ జాతీయ పార్టీలకి ఆటుపోట్లు తప్పవు కదా. రాజకీయాలలో జాతీయ పార్టీలకు తప్పలేదు. 24 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్. అంత మాత్రాన అధికారం కోల్పోయిందా? మళ్ళీ వచ్చింది కదా. అదే రకంగా దేశంలో అధికారం మళ్ళీ వచ్చింది కదా. రాజకీయాలలో ఏ పార్టీ ఆటుపోట్లను ఎదుర్కోలేదు, ఒడదొడుకులను ఎదుర్కోలేదు. నేనేమంటున్నా అంటే బొల్లమల్లయ్య గారు ఒడిదుడుకులు ఎదుర్కోలేదు అంటలా, గెలిపోవటం లేవంటలా. కానీ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీలు తెలంగాణకి విఘాతం కలిగించేవి, ఇవి తెలంగాణకి నష్టం చేసేవి. ప్రాంతీయ పార్టీలే తెలంగాణకు శ్రీరామ రక్ష. అది తెలుగుదేశం అయినా టీఆర్ఎస్ అయినా అని అంటున్నారు కేటీఆర్ గారు. మీరు విన్నారో లేదో ఐ డోంట్ నో. గౌరీ గారు కూడా విన్నారో లేదో నాకు తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే ఒకనాడు జాతీయ పార్టీ అవసరం ఉంది, దేశాన్ని బాగు చేద్దాం అనుకొని దేశాన్ని బాగు చేయలేం కాబట్టి మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం అనే దగ్గరికి వచ్చారా అన్నదే నా ప్రశ్న, అంతకన్నా వేరే ఉద్దేశం కాదు. రైట్, కాలి బాటన ఒంటరిగా కేసీఆర్ గారు తెలంగాణ జెండా భుజాన నీవన్నీ చెప్పట్లా. మల్లయ్య గారు నాకు కూడా తెలుసు అంటున్నా, నాకు కూడా అవన్నీ తెలుసు. నేను 2004 నుంచి ట్రావెల్ చేశా. నేను అవన్నీ నేను కాదంటలే. నేనేమంటున్నా ఇవాళ ఈ డైలాగ్ రేపు ప్రధానమంత్రి అవుతాడేమో కాదంటలేదు. అందుకనే ఉంటున్నా. నేను మళ్ళీ అంటలేదు సార్, మల్లయ్య గారు. నా ప్రశ్న అది మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నా ప్రశ్న ఏంటంటే ఇవాళకి మనం రాష్ట్రానికి